హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వా అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే నిమిషాల్లో చేసుకొని ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నిమిషాల్లో ఈ రెసిపీని చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఒకసారి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. నేను వీట్ బ్రెడ్ తీసుకున్నా అండి. మీరు కావాలంటే వైట్ అయినా తీసుకోవచ్చు, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా టూ సపరేట్గా తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇట్లా 4 స్లైసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇదే విధంగా మనం తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఇట్లానే కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. నేను తీసి పెట్టుకున్న 6 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకొని ఇట్లా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే వేసుకోవాలి. ఇలా గీలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం కలర్ వచ్చే వరకు కూడా ఉండొచ్చు, కానీ ఇట్లానే బాగుంటుంది. ఇట్లా ఫ్రై అయినవన్నీ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ గీ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నీ ఇట్లా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 స్పూన్స్ గీ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకొని ఇవి నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, మాడిపోతే బాగుండవు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ నేను షుగర్ తీసుకున్నాను. 1 కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్న పంచదార పాకంలో మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే ఇట్లా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు దానికి పాకం బాగా పడుతుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పంచదారలో మొత్తం మునిగాక దీంట్లో ఒక టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలా పాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. అంతే అండి, ఎంతో ఈజీగా బ్రెడ్ హల్వా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయితే ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చండి ఇంట్లో. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, సడన్గా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా బ్రెడ్ హల్వా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నా కొత్త ఛానల్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.